ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనుడు యెషయా అనేక వేల సంవత్సరాల క్రితమే ఈ యొక్క మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందబోయే శిలువ త్యాగాన్ని గురించి ఆయన ప్రవచిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడవచ్చు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం కూడా ప్రవచనాత్మకంగా దావీదు రాస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడవచ్చు. ఈ విధంగా లేఖనాలను నెరవేర్చడానికి దేవుడు మన కొరికి లోకానికి అరుదించిన విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మానవుడు దేవునికి దూరమై పాపములో పతనమై నిత్య నరకానికి దిగి వెళుతున్న తరుణంలో దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవారిని ప్రేమించిన వారై ఆయన ఆదిలోనే ప్రణాళిక సిద్ధం చేసి ఆయన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా స్త్రీ సంతానంగా ఆయన ఈ లోకంలో జన్మించి సాతాను తలను చితుకత్రొక్కుటకు ఆయన ఈ లోకానికి అరుదించిన గొప్ప రక్షకుడుగా, సమాధానకర్తగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకి ఇవ్వబడినటువంటి పేరులో బలవంతుడైన దేవుడు అని, ఆయన ఎంతటి బలవంతుడనగా మరణమును జయించుటకు శక్తిమంతుడు, పాపదాసత్వంలో ఉన్నటువంటి మానవాళికి గొప్ప విడుదలను, విమోచనను ప్రసాదించడానికి దేవుడే నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆ విధంగా దేవుడు మానవుల కొరకు సిలువలో బయలైనటువంటి విధానాన్ని ఇక్కడ చూపెడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి మనం గమనించినట్లయినా, సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఈ విధంగా దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దర్శించి రక్షించి విమోచించడమే కాకుండా మునుపు దూరస్థులమైనటువంటి మనల్ని ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా ఆయన సమీపస్థులుగా చేస్తూ వచ్చినాడు. దేవుని పిల్లలముగా ఒక ఇంటి వారంగా మనల్ని చేస్తూ వచ్చినాడు. ఇలాగన క్రీస్తు యొక్క శిలువ రక్తం ద్వారా మనకు గొప్ప విడుదల, విమోచనను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అందును బట్టి మన జీవితకాలం అంతా కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనకు విధేయులమై జీవించుదుముగాక.